నమస్కారం, నేడే సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజిం. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఎన్నికలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలన్న రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హామీలు నెరవేర్చని కాంగ్రెస్, రాజ్యాంగాన్ని సవరిస్తామంటున్న బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు. క్యాతన్పల్లిలో కాంగ్రెస్ యువ సమ్మేళనం. పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే గడ్డం వివేక్. పెద్దపల్లిలో కాంగ్రెస్ దే గెలుపని ధీమా వ్యక్తం చేసిన నేతలు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా పోలీసులకు రామగుండం సిపి దిశా నిర్దేశం. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరే వరకు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశం. పార్లమెంట్ ఎన్నికలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. రామగుండం సిపి కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొని ఎన్నికలకు సంబంధించిన బందోబస్తు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి రామగుండం పోలీస్ కమిషనరేట్ యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల వేళ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ అన్ని రకాల ప్రణాళికలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్ట్రాటజికల్ సర్వేలెన్స్ టీమ్స్, కండక్ట్ కోడ్ టీమ్స్, అలాగే స్టారికల్ సర్వేలెన్స్ టీమ్స్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సివిల్ పోలీస్, స్టాటికల్ సర్వేలెన్స్ సిబ్బంది, కేంద్ర బలగాలతో వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. రామగుండం కమిషనరేట్లో ఉన్న అధికారులు, సిబ్బంది, మహిళా సిబ్బంది, కమిషనరేట్ స్థానిక సాయుధ బలగాలు, హోంగార్డులు, ట్రైనింగ్ కానిస్టేబుళ్లు, ట్రైనింగ్ సిబ్బంది, కేంద్ర బలగాలు, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ మొత్తం అధికారులు, సిబ్బందితో లోక్సభ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర పారామిలిటరీ దళాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఓటు వజ్రాయుధమని, ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని, ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సురేంద్రలు పాల్గొన్నారు. 79,23,892 రూపీస్ క్యాష్ ఫీజు చేయడం జరిగింది. అలాగే 81,02,691 విలువల ఈ ప్రెషియస్ మెటల్, దాంట్లో 1 kg 42 గ్రామ్స్ బంగారం, అలాగే 6 kg 734 గ్రామ్స్ విలువల వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 4,17,775 విలువ చేసే 11.21 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మద్యం 2,845.73 లీటర్స్, పట్టిక 23 కిలోలు, బెల్లం 22 కిలోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని విలువ మొత్తం 15,60,069 రూపాయలు. అలాగే 671 కేసుల్లో 1,444 మందిని 107, 110 అండ్ సిఆర్పీస్ కింద బైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే 131 ఎన్బిడబ్ల్యూస్ను ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు 1 ఉన్నాయి, ఇంతకుముందు చెప్పాను. ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు 11 ఉన్నాయి. అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ 16 ఉన్నాయి. అలాగే ఎఫ్ఎస్టీ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ 17 ఉన్నాయి. మొత్తం పోలింగ్ కేంద్రాలు 1568 1568. దాంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ 179 ఉన్నాయి. నార్మల్ పోలింగ్ స్టేషన్స్ 1372 ఉన్నాయి. పోలింగ్ లొకేషన్స్ మొత్తం 905. క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ 76 ఉన్నాయి. అలాగే నార్మల్ పోలింగ్ లొకేషన్స్ 813 ఉన్నాయి. అంటే 813
813 లెఫ్ట్ వింగ్ పోలింగ్ స్టేషన్స్ 17 లొకేషన్స్ లో 16 ఉన్నాయి. రామగుండం పోలీస్ కమిషన్ పరిధిలో 85 ఆయుధాలు ఆల్రెడీ లైసెన్స్ ఆయుధాలు కలిగి కావాలని మళ్ళీ వాళ్ళందరినీ డిపాజిట్ చేసుకోవడం జరిగింది. ఆయా పోలీస్ స్టేషన్ డిపాజిట్ చేశారు. కొన్ని మాత్రం ఎగ్జామ్షన్ చేయడానికి అది ఓన్లీ బ్యాంక్ యొక్క సెక్యూరిటీ ఉన్న వాళ్ళని ఎగ్జామ్షన్ చేయడం జరిగింది. ఫ్లాగ్ మార్చ్ పట్టణాల్లో డిఫరెంట్ ఏరియాస్ లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అవి మొత్తం 26 ఫ్లాగ్ మార్చ్లు మొత్తం కమిషనరేట్ పరిధిలో మొత్తం వివిధ రకాల వివిధ ప్లేసెస్ లో వివిధ డేట్స్ లో చేయడం జరిగింది. అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1903 నాకబందీ కార్యక్రమాలు అంటే ర్యాండమ్ వెహికల్ చెకింగ్ కానీ టాక్టికల్ వెహికల్ చెకింగ్ కానీ ఈ యొక్క ఎస్ఎస్టీ దగ్గర ఉన్న వెహికల్ చెకింగ్ కానీ చేయడం జరిగింది. అండ్ అలాగే సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ కంపెనీలు 5 వచ్చినాయి మనకి. ఆ దాంట్లో 443 మంది మనకు సహకారం చేస్తున్నారు. అవి ఒక 1 మంత్ నుంచి ఒకటి ఆల్రెడీ కంపెనీస్ 2 కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. రీసెంట్ వాళ్ళు 2 కంపెనీస్ జాయిన్ అయ్యాయి. patrolling parties, quick reaction teams, తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, అలాగే సీటీ రిజర్వ్ కూడా ఆ ఫోర్స్ ఉంది. ఇన్ని రకాలుగా 3 లేయర్స్ గా మనం బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. స్ట్రాంగ్ రూమ్స్ కి 3 లేయర్స్ బందోబస్తు ఉంది. స్ట్రాంగ్ రూమ్ లో ఫస్ట్ లేయర్ సిఎంఏ ఉంటుంది, సెకండ్ లేయర్ మన లోకల్ ఏఆర్ ఫోర్స్ ఉంటుంది, అండ్ థర్డ్ లేయర్ సివిల్ లా అండ్ ఆర్డర్ ఫోర్స్ ఉంటుంది. ఈ స్ట్రాంగ్ రూమ్స్ మనకి 2 ఉన్నాయి. ఒకటి ఐజాలో ఒకటి అండ్ మంచిర్యాలలో, అండ్ ఇంకొకటి మంత్రిలో మనకు జేఎన్టీలో. సో డిఆర్సీ సెంటర్స్ కి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా బందోబస్తు ఉంది మా దగ్గర. సో ఈ 144 సెక్షన్స్ కూడా మనము ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ప్రొమల్గేషన్ చేశాము. ఇవే కాకుండా ఈ క్యాంపెయిన్ సంబంధించి ఏ స్టార్ క్యాంపెయిన్స్ వచ్చినా కూడా మనము బందోబస్తు చేయడం జరిగింది. అన్ని పీస్ఫుల్గా జరిగిపోయినాయి. సో ఇది బందోబస్తు ఆ క్యాంపెయిన్కి ఇప్పుడు ఆల్రెడీ ముగియబోతుంది. తర్వాత ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సి ఉందంటే మంచిర్యాల మొత్తం ఎల్డబ్ల్యూ ఏరియా నోటిఫై చేయబడింది కాబట్టి అక్కడ 7 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. 4 గంటల వరకు ఉండదు. 4 గంటల తర్వాత ఓటింగ్ ఉండదు. అందుకనే ప్రజలందరూ 4 గంటల వరకు మీ ఓటింగ్ని పూర్తి చేసుకోవాలని అందరికీ మీరు ముందుగానే వచ్చేసి మీ యొక్క ఐడెంటిటీ తీసుకొని మీకు చెప్తే ఆల్రెడీ మీకు చెప్పినారు ఏ ఐడెంటిటీ కార్డ్స్ అలౌ చేస్తారో అవి తీసుకొని వచ్చి మీరు ప్రశాంతంగా ఓట్ చేసుకోవడానికి మీరు చేసుకోవచ్చు. అది 4 గంటలు. 4 తర్వాత ఓటింగ్ అనేది ఉండదు. కానీ పెద్దవాళ్ళు మాత్రం మీకు 6 వరకు ఉంటుంది. సో ఈ కార్యక్రమాల్లో భాగంగా మనము ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మాడిజం ఏరియా ఏదైతే అఫెక్టెడ్ అని కనిపించిన ఏరియాస్లో మొత్తం 10 పోలింగ్ స్టేషన్స్లో 12 పోలింగ్ స్టేషన్లో ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పటి నుంచి మేము ఈ డ్రోన్ ఆపరేషన్ చేశాము. బార్డర్ మొత్తం మేము సెక్యూర్ చేసుకున్నాము. ఆ బార్డర్ ఏరియాలో ఉన్న ఫెర్రీ పాయింట్స్ 12 ఉన్నాయి మనకి. ఆ ఫెర్రీ పాయింట్స్లో అక్కడ మహారాష్ట్ర నుంచి అది నది దాటి ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్న వాటిని అన్నింటినీ మేము సీల్ చేసుకున్నాము. తర్వాత ఈ పోలింగ్ లొకేషన్ ఈ రోజు నైట్ నుంచి బార్డర్ ఏరియాలో గచ్చిబౌలి ఏరియాలో మా అనుకున్న బార్డర్ ఏరియా మొత్తాన్ని C60 అనే కమాండో ఫోర్స్లు వాళ్ళు రిప్లై చేస్తున్నారు. అవి 4 కమాండో ఫోర్స్ రిప్లై చేస్తున్నారు. అక్కడ అవన్నీ మా మనకున్న బార్డర్ వాళ్ళకున్న బార్డర్ మొత్తం వాళ్ళ ఏరియాలో చూసుకుంటారు. మన ఏరియాలో అన్ని ఈ యొక్క గత 1.5 month నుంచి మనం అన్ని కల్వర్ట్స్ కానీ రోడ్స్ కానీ అన్ని ఈ యొక్క బీడీపీతో చెక్ చేస్తున్నాం. ఈ అంతా సాటిస్ఫైడ్గా ఉన్నాం. తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకుండా మన నెట్వర్క్ అక్కడ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మనకు చేరుతుంది. దానికి ఇదిగా చూసుకోవడానికి తర్వాత 10 మంది బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. మైక్రో ప్లానింగ్ చేశాము. ప్రతి పోలింగ్ లొకేషన్కి అట్లీస్ట్ ఒక జవాన్ ఉండేటట్టు చేసుకున్నాము. దాని తర్వాత ఇవే కాకుండా స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి. అలాగే అడిషనల్ డీసీపీ లెవెల్లో ఒక టీమ్ ఉంది. తర్వాత నా దగ్గర ఒక టీమ్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ట్రావెల్ అంటే వెహికల్స్ అన్ని ప్రొక్యూర్ చేస్తున్నాము. వెహికల్స్ యొక్క ప్రతి రూట్లో ఏ వెహికల్ పోతుంది దానికి నియర్ మార్క్ చేసుకోవడం. ఆ ప్రతి రూట్లో ఏ వెహికల్కి
మన యొక్క కమ్యూనికేషన్ ప్లాన్ ప్రకారం కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది. కొన్ని షాడో ఏరియాస్ మనకి 3 షాడో ఏరియాస్ ఉన్నాయి. అంటే షాడో ఏరియా అంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఏ కమ్యూనికేషన్ లేదో అట్లాంటి కమ్యూనికేషన్ లేని ప్లేస్లో సాటిలైట్ ఫోన్స్ కూడా మనము 4 ఉన్నాయి మనకి. అవి రీఛార్జ్ చేసుకొని వాళ్ళు కూడా రిప్లై చేస్తున్నాం. అలాగే మనకి ఇప్పుడు ఏఎల్డబ్ల్యూకి సంబంధించిన లొకేషన్స్లో జంక్షన్స్లో అన్నింటిలో కూడా టోటల్గా ఒక టీమ్స్ని మాకు కొన్ని టీమ్స్ని కూడా ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తామని చెబుతున్న బీజేపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ వస్తే కాలేజీలు కట్టినా రోడ్లు వేసినా అని చెప్పలేదని అన్నారు. ఇంటింటికి 15 లక్షలు ఇస్తా అని నల్లధనం తిరిగి తెస్తా అని మాట ఇచ్చి తప్పాడన్నారు. ధరలను తగ్గిస్తా అని అన్నారు కానీ ధరలు తగ్గించలేదని అన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు కానీ జరగలేదని తెలిపారు. బుల్లెట్ రైలు తెస్తా భారతదేశానికి అని అన్నారు కానీ తేలేదని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట మార్చారని అన్నారు. 10 ఏళ్లలో ఏం చేసినావు, నీకు ఎందుకు ఓటు వేయాలి అంటే మోడీకి చెప్పడానికి సమాధానం లేదని అన్నారు. మేం కూడా కట్టినాం, మాకు ఓటేయండి అంటున్నారు. మరి 4 ఏళ్ల కిందనే యాదగిరిగుట్టలో అద్భుతమైన గుడి కట్టిన కేసీఆర్కి ఏమనాలని అన్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టు కట్టి నెర్రెలు పారిన నేలలకు నీళ్లు తెచ్చింది కేసీఆర్ కాదా అని అన్నారు. ఎవరు నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. గుణవంతుడు గెలవాలన్నా ధనవంతుడు గెలవాలన్నా మీరే ఆలోచన చేయాలి. ఈశ్వరుడు గెలవాలన్నా కోటీశ్వరుడు గెలవాలన్నా నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. ఒక భూగర్భ కార్మికుడు గెలవాలన్నా ఆగర్భ శ్రీమంతుడు గెలవాలన్నా నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. దయచేసి ఆగం కాకండి. ఇదే చెన్నూరు పట్టణానికి సరిగ్గా 5.5 నెలల కిందట నవంబర్ 24 నాడు తమ్ముడు బాల్కా సుమన్ గారిని గెలిపించండి అని అడగడానికి మీ దగ్గరికి నేను వచ్చిన. మీరందరూ వచ్చిన రోజు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కానీ ఏమైందో 4-5 రోజులల్లా మరి పరిస్థితి తారుమారైంది. కాంగ్రెస్ వాళ్ళు చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం అనే సినిమా చూసి చెన్నూరులో మోసపోయింది. అరిచేతిలో వైకుంఠం చూపెట్టారు. ఏమన్నారు, మా ఆడబిడ్డలందరూ ఇక్కడనే ఉన్నారు, ఫ్రీ బస్ అన్నారు, బంగారం ఇద్దాం అన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా ఈశ్వరన్నను మరింత బలోపేతం చేయాలని, ప్రజలకు అనేక విషయాలు చెప్పాలని వారు రోడ్లు ఉండేనా, శ్మశాన వాటికలు ఉండేనా, కళ్యాణ లక్ష్మి లాంటి పేదవాళ్ళకిచ్చే పెళ్లికిచ్చే కార్యక్రమం ఉండేనా, కేసీఆర్ కిట్ ఉండేనా, రెసిడెన్షియల్ స్కూల్ ఉండేనా, మాతా శిశు కేంద్రాల ద్వారా మరి మహిళలు చేసినటువంటి మా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ అందరికి కూడా తలవంచి నమస్కరిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ఆలోచన విధానం మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాతన్పల్లి ఎంఎన్ఆర్ గార్డెన్లో యువ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే గడ్డం వివేకులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్లో శనివారం యువ సమ్మేళన కార్యక్రమం పెద్ద సంఖ్యలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వస్తే ఉన్న రిజర్వేషన్లు తొలగిస్తారని, 1 నేషన్ 1 ఎలక్షన్ అనే కొత్త మార్గాన్ని తెర మీద తీసుకువచ్చారని, వాటి వల్ల చివరి ఎలక్షన్ ఇదే అని అన్నారు. నోట్లు రద్దు చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని చెప్పి మోసం చేశాడని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతులను ధరణి పేరుతో పేద భూములను లాక్కున్నారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేసులు వేసి యువకులను ఇబ్బందులకి గురి చేశారని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటేనని, కాంగ్రెస్ పార్టీ యువకులకు అవకాశం ఇచ్చిందని, గడ్డం వంశకృష్ణ గెలిపిస్తే సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా పార్లమెంట్లో తన గళాన్ని వినిపిస్తారని అన్నారు. రుణమాఫీ చేయలేదు కానీ 16 లక్షల కోట్ల రుణమాఫీ చేసి పెద్ద పెద్ద ధనవంతులకు ఇండియా నుంచి పారిపోయేలాగా చేసిన ఘనత ప్రధానమంత్రి మోడీ. మీరందరూ కూడా గమనించాలి. వారు రామాయణం అని చెప్పి ఓట్లు అడుగుతున్నాడు. మనమందరం కూడా రామని మొక్కుతాం, రోజు మనం కూడా భగవంతుని మొక్కుతాం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అందరూ కూడా దేవుని పైన భక్తి ఉంటుంది, కానీ ప్రజలు ఎవరైతే పనిచేస్తున్నారో
ప్రచారం చేస్తూ మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు మీరందరూ కూడా ఈ రేపు ఒక్కరోజు ఎల్లుండి పోలింగ్ నాడు కూడా అందరూ పొద్దున పూటనే ఎవరైతే పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారో తొందరగా రెడీ అయ్యి మీరందరూ కూడా ఆ పోలింగ్ బూత్లలో వెళ్ళి అక్కడ ఇంకో విషయం అమ్మా, ఎవరైతే హ్యాండిక్యాప్డ్ పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా పోలింగ్ బూత్లో వెళ్ళినప్పుడు ఎవరు కూడా అసిస్టెన్స్ ఇచ్చేది అవసరం లేదు. అది ఒక రూల్ ఉన్నది. ఎలక్ట్రాల్ ప్రాక్టీసెస్లో ఎవరు కావాలని చెప్పి తీసుకువెళ్ళి వేరే ఓటు ఇప్పిస్తారు, ఇవన్నీ కూడా లోపల పోలింగ్ ఏజెంట్స్ కూడా అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మంచి పోలింగ్ చేయించి రఘునాథ్ రెడ్డి అంటున్నాడు సింగరేణి సంస్థకు చెందిన చాలా సమస్యలు ఉన్నాయి, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాల గురించి చెప్పమంటున్నాడు, పెంచుతామని చెప్పి. అదే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే వర్క్స్ పైన కోల్ ఇండియాలో ఉంది, అది మన సింగరేణి సంస్థనే దీన్ని అబ్జర్వ్ చేసి మన కార్మికులకు లాభం చేయాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. అప్పుడే ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇది మీరు తొందరగా జోక్యం చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ అబ్జార్ప్షన్, మన కాంట్రాక్ట్ వర్కర్స్ వేతనాలు పెంచడము, అంతేకాదు మన సొంత ఇంటి కళ కూడా నెరవేర్చాలని చెప్పి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరూ చెబుతూ కొత్త గనులు తీసుకువచ్చే అవసరం కూడా ఉంది. ఆ త్వరలోనే సీఎండి గారు కొత్త గనుల గురించి అప్లై చేసి మనకు ఎక్కువ ఉద్యోగాలు రావడానికి సీఎం మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఇచ్చి ఆ రోగాన్ని నయం చేసే ఒక్క దానిపైన దృష్టి పెడతా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తికి గుండెపోటు వస్తే మొదటగా హాస్పిటల్ తీసుకుపోతాం. హాస్పిటల్ అనేది అవసరం. సర్జరీ అవుతున్నప్పుడు వచ్చి గుడిలో దేవునికి మొక్కుతాం, సర్జరీ మంచిగా కావాలని. దేవుడు అనేది నమ్మకం. మనం అవసరం కోసము దేవుణ్ణి మొక్కుతాం. ఈ రోజు అవసరాన్ని ఇవ్వకుండా కేవలం నమ్మకం పేరుట రాజకీయం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని పొందబెట్టారు. ఒక నాణానికి బొమ్మ బొడుసు ఎట్లనో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మోడీ ఆ రకంగా ఒక దిక్కు నాణానికి చంద్రశేఖర్ రావుని చేస్తే ఆ నాణం చెల్లుతుందా? అదే విధంగా మోడీని కూడా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇది కేవలము ఒక ఎమ్మెల్సీగా నేను మాట్లాడలేను. 9 సంవత్సరాలుగా విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తే అనేక సందర్భాల్లో ఏదైతే పక్కటి ఎముకలు నిలబొట్టిరు, 80కి పైగా కేసులు పెట్టిరు, 5 సార్లు జైల్లో పెట్టిరు, ప్రాణాలు పోయినా పర్లే. తెలంగాణలో ప్రతి తల్లి కళ నెరవేరాలి, ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ కళ నెరవేరడానికి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు పోరాటం చేస్తామని చెప్పి పోరాటం చేసి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కష్టపడి సెమీఫైనల్లో కాంగ్రెస్ పార్టీని అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీని రేపు పొద్దున ప్రజాస్వామ్యం, ఈ యొక్క ప్రజా పరిపాలన ఢిల్లీలో కూడా జరగాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి గెలిపించుకోవాలి. ఈరోజు యువకులని ప్రోత్సహించి, ఈరోజు యువత భవిష్యత్తు కోసం, రేపటి బంగారు భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్న పెద్దలు, యువకులు ఏదైతే సంబంధించి మాకు కూడా పెద్దలు, మీ పిల్లల వయసు బాధ ఉంటుంది. ఏదైతే ఈ యొక్క యువకులను రేపొద్దున రాజకీయంలో పెడితే వీళ్ళకి సమస్యలు తెలుస్తాయి, యువత కోసం కష్టపడగలుగుతున్న ఉద్దేశంతో నన్ను ఎమ్మెల్సీ చేశారు. ఈరోజు అత్యధిక చిన్న వయసులో గడ్డం వంశీకృష్ణ గారికి ఏదైతే పెద్దపల్లి ఎంపీగా అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రశ్నించే గొంతుండాలని చెప్పని తీర్మార్ వల్లనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున ఏదైతే సమస్యల పైన కొట్లాడిన వాళ్ళు, సమస్యల గురించి అవగాహన ఉన్న వాళ్ళు, సమస్యల్ని పరిష్కరించగలిగిన వాళ్ళని గెలిపించుకుంటే రేపు పొద్దున మన ప్రాంతం, మన పార్లమెంట్ సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కరించుకోగలుగుతాము. రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఇప్పటికే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తుంది, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుంది, రైతులకి రైతు బంధు పడ్డది, ఏదైతే సంబంధించి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ఫెసిలిటీ వస్తుంది. మీ యొక్క పిల్లలకి 30,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చారు. రేపు పొద్దున ఉచిత నిర్బంధ విద్య కావాలన్నా, ఏదైతే ఇంకా ఉద్యోగాలు కావాలన్నా, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ కావాలన్నా, ఏదైతే రేపు పొద్దున ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది. ఆ బాధ్యత మనపై ఉంది.
ఆ బాధ్యత మేరకే ఈరోజు నేనైతే మా సోదరుడు గడ్డం వంశీకృష్ణ గారిని గెలిపించాలనే ఉద్దేశంతో చెన్నూరు నియోజకవర్గ అందరికంటే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కులము యువ కులము. ఆ యువ కులము బలము మన వంశీకృష్ణ వెంట ఉంది. ఈ యువకులు ఒకసారి సంకల్పిస్తే ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తెచ్చుకున్నామో తప్పనిసరిగా ఆ యువకులందరూ కూడా ఏకాభిప్రాయంతో ఆ యువ కులానికి, ఆ యువ సామాజిక వర్గానికి చెందిన గడ్డం వంశీకృష్ణ గెలుపుకి ప్రతి ఒక్క యువ సోదరుడు కృషి చేయాలి. ఈ 48 గంటలు వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని ప్రకృతులకు గురి చేసినా తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. ఏదైతే ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ బీజేపీ రిస్తదార్ సమితి, బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తదార్ సమితి, వాళ్ళిద్దరిని పొందబెట్టి ఈ 17 పార్లమెంట్ లో 5 లక్షల పైన మెజారిటీ తోటి. కానీ ఈ విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? తిహార్ జైల్లో ఉన్న తన బిడ్డని విడిపించుకొచ్చుకుంటందుకు ఈయన టీఆర్ఎస్ ఓట్లు బీజేపీ వాళ్ళకి వేపియాలనే ప్లాన్ ఉన్నాడు కేసీఆర్. ఇగో ఈ ప్రమాదం చేస్తా ఉన్నాడు. అంటే ఏంది? నరేంద్ర మోడీ గారేమో 400 కావాలి నాకు అంటాడు. ఎందుకు 400 సీట్లు కావాలంటాడు నరేంద్ర మోడీ? ఇప్పుడు నా మహిళా సోదరి మనల్ని ఇక్కడ కూర్చురు కదా, మీకు 33% రిజర్వేషన్ ఉంది కదా, ఇది కట్ చేస్తుంది కదా 400 కావాలని. ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ రద్దు చేసి మళ్ళా వెనకటి కాలం ఉండే చూడు దొరల ఇంటి ముంగట చెప్పులు సంఘాలు పెట్టుకొని పోయే కాలం తీసుకొస్తా అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు. బాగా వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ఈ మంచిర్యాల ప్రజలు, ఈ బెల్లంపల్లి ప్రజలు, ఈ పెద్దపల్లి ప్రజలు, ఈ ధర్మపురి ప్రజలు, ఈ మంతని ప్రజలు ఇలా అందరూ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం నుంచి ఉన్నారు. ఏ రోజు కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోకుండా ఓటేలే. ఈసారి కూడా అదే జరగాలి. అసలు ఏంది నరేంద్ర మోడీ కథ ఏంది ఒకసారి చూద్దాం. అప్పుడు 1000 రూపాయల నోట్ల కాగితాలు రద్దని చెప్పిండా? 1000 రూపాయల నోట్ల కాగితం రద్దని చెప్పిండు. పాత 500 చెల్లదని చెప్పిండు. అవన్నీ సిద్ధ కాగితాలు ఎక్కరని చెప్పిండు. ఎందుకు చేసినవా ఈ రద్దు అని అంటే అప్పుడు ఏం చెప్పిండు నరేంద్ర మోడీ? నల్లధనం దాచిపెట్టిరు, కట్టల కొద్దీ ఇవే నోట్లు, ఇవి రద్దు చేస్తే అవి కూడా చెల్లకుండా పోతాయని చెప్పిండు. నిజమే కావచ్చు అనుకున్నాం. 50 రోజులు నాకు సమయం ఇవ్వండి, లేకపోతే రాళ్లతో కొట్టి సంపూర్ణని చెప్పిండు నరేంద్ర మోడీ. ఇక నోట్లు రద్దు చేస్తే ఎంత నల్లధనం బయటకు వచ్చిందంటే 10,000 కోట్లు. కొత్త నోట్లు ముద్రిస్తాను కాసేమో 12,750 కోట్లు, 2,500 కోట్లు ఉంటాయి. ఇక్కడ నరేంద్ర మోడీ 2,700 కోట్లు మనమే కట్టవలసి వచ్చింది. నల్లధనం బయటికి రాలే. ఆ నల్లధనం అంతా తెచ్చి ఏం చేస్తాడు? ఇక్కడ కూర్చున్న అవ్వాలక్కల అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అని చెప్పిండు నరేంద్ర మోడీ. ఏ కాన పైసేయలే. అవ్వ అకౌంట్ ఉన్నటువంటి 200 రూపాయలు ఎత్తుకొని పోయి దానికి ఇన్సూరెన్స్ అని పేరు పెట్టి. ఇది కేసీఆర్, ఆ తర్వాత నరేంద్ర మోడీ కథ. ఇప్పుడేమంటుండు నరేంద్ర మోడీ? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమంటుడు? 400 సీట్లు ఇవి ఇంకా ట్రైలర్ ఏనట, ఇప్పటిదాకా చేసింది ట్రైలర్ ఏనట. మనకు ఏం లేకుండా అమ్మేసిండు. బిఎస్ఎన్ఎల్ అమ్మేసిండు, ఎయిర్ ఇండియా అమ్మేసిండు, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమ్మేసిండు. ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, మేకొస్తే ఎక్కడ ఉంటుంది, గొర్రెస్ ఎక్కడ ఉంటుంది అని అంటాడా? మీరందరూ గుర్తు చేసుకోవాలా. గతంలో ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి అమ్మా, అందరికి ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయా? కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయా రాలేదా? ఇప్పుడు మళ్ళా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఖచ్చితంగా వివేక్ గారి సహకారంతో ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా నాదని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే మల్లన్న గారు గుర్తు చేసినారు, ఉపాధి హామీ కూడా ఫస్ట్ అమలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరూ తెలుసు. 20 సంవత్సరాల క్రితం ఉపాధి హామీ అని చెప్పి 100 రోజుల కోసం నిరుపేద కుటుంబాలకి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ రోజు రోజుకి 150 రూపాయలు 200 రూపాయలకి అని చెప్పి ఏదైతే ఉపాధి
ఉపాధి హామీ చేసిండ్రో 20 సంవత్సరాలు దాన్ని పక్కకు పెట్టేసి 20 సంవత్సరాల తర్వాత కూడా అది 200 రూపాయలే ఉందని చెప్పి మీ అందరికీ తెలిసిన విషయమే. బాధాకరమైన విషయం ఏంటంటే 20 సంవత్సరాల క్రితం అవ్వలు తాతలు ఎవరైతే కష్టపడి కూలీ చేసి వాళ్ళ పిల్లలను చదివించిండ్రో, డిగ్రీలు బీకామ్ ఎంబీఏలు చేసి ఈరోజు వాళ్ళు కూడా ఉపాధి హామీ కూలిపోతుందంటే ఎంత దారుణమైన కండిషన్ ఉందో మీరందరూ గుర్తించాలా. కేసీఆర్ గారు ఎట్లయితే ఇక్కడ ఇంటింటికి ఉద్యోగం చెప్పి మోసం చేసి గొంతు కోసిండో అట్లనే బీజేపీ పార్టీ వాళ్ళు కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అంటే 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయమ్మా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఉద్యోగాలు రాలేదు, ఇల్లు రాలేదు. దళిత బంధు అని చెప్పి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని దళిత బంధువు తీసుకున్నారు. 3 ఎకరాలు అని చెప్పి వాళ్ళే 3 ఎకరాలు తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ అని చెప్పి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కట్టుకుంటూ, ఆయన కొడుకు ఇంకో ఫామ్ హౌస్ కట్టుకుంటూ, కూతురు ఇంకో ఫామ్ హౌస్ కట్టుకుంది, అల్లుడు ఇంకో ఫామ్ హౌస్ కట్టుకుంటూ, కానీ పేదవాడు గుర్తు రాలేదు. మీరందరూ ఒకటి గుర్తించాలి. గత 10 సంవత్సరాలు 10 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ మన సింగరేణి సంస్థని మర్చిపోయింది. మీరందరూ గుర్తించాలి. గతంలో కాక గారు ఉన్నప్పుడు కూడా సింగరేణి సంస్థ కష్టాల బిఐఎఫ్ఆర్ పోతే కూడా 450 కోట్ల పైగా వడ్డీ లేని రుణం ఇప్పించి లక్షలాది ఉద్యోగాలు అప్పుడు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామి గారు అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను. కానీ గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏం చేసిందమ్మా, సింగరేణిని అమ్ముకున్నాడు. సింగరేణిని అమ్ముకున్న ఘనత కేసీఆర్ గారు అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ కొత్తగూడెం మైన్స్ కానివ్వండి, ఇక్కడ మైన్స్ అక్కడ మైన్స్ అన్ని కట్ట చేసి అరవిందో ఫామ్ వాళ్ళకి అమ్మిండు, వీళ్ళకి అమ్మిండు, వాళ్ళకి అమ్మిండు, అన్ని ప్రైవేట్ చేసేసి ప్రైవేట్ చేస్తే ఏమవుతుందమ్మా, ఫస్ట్ ఉద్యోగాల మీద పడతారు, మన కార్మికుల మీద పడతారు. ఇప్పుడే మన పెద్దలు వెంకట్రావు గారు గుర్తు చేస్తున్నారు. సింగరేణి సంస్థకి ఐటీ స్లాబ్ అనేది గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఐటీ స్లాబ్స్ కానివ్వండి, సొంతింటి పథకం కానివ్వండి, ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి, మరి 25,000 బకాయిలు కూడా ఇతర సంస్థల నుంచి సింగరేణి సంస్థకు వచ్చేది ఉండదు. మరి ఇవన్నీ పనులు కేసీఆర్ సారు, ఈ గొప్ప టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు చేయలేదని చెప్పి మీరందరూ సభాముఖంగా ప్రశ్నించాలా. ఇంకో ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబెట్టుకునే పార్టీ. మీ అందరూ తెలుసు, ఎట్లయితే 4 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ మేము ప్రజలకు అండదండగా ఉంటామని చెప్పి మీరందరూ ఎట్లయితే ప్రజాపాలన కోరుకొని తీసుకొచ్చిందో ఉచిత బస్సు ప్రయాణం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు తరలింపు, ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు చేరే వరకు ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని రామగుండం సిపి శ్రీనివాస్ సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మే 13వ తేదీన జరగనున్న పోలింగ్ సందర్భంగా ఈవీఎంలు తరలింపు, ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కు చేరే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు బాధ్యత వ్యవహరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏ కన్వెన్షన్ హాల్లో పోలీసు అధికారులు సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణ ప్రధాన లక్ష్యంగా అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలని, ఎన్నికల నిర్వహణ పట్ల చేయవలసిన విధుల పట్ల, పోలింగ్ సమయం పట్ల వివిధ అంశాలతో కూడిన పూర్తి అవగాహనను సిబ్బందికి అందించడం జరిగిందన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 100 మీటర్ల దూరంలో ప్రజలు గుమిగూడకుండా చూడాలని, క్యూ లైన్లు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకునే చూడాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, ఏదైనా సమస్య ఉందని సమాచారం వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న రూట్ మొబైల్ సిబ్బంది స్పందించి పరిష్కారం చూడాలన్నారు. ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మన వంతు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్, ఏసీపీ ప్రకాష్, పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, రూరల్ సీఐ అశోక్ కుమార్, లక్షెట్టిపేట సీఐ నరేందర్, ఎస్ఐలతో పాటు రూట్ మొబైల్ ఇన్ఛార్జ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఎంతవరకు మీ ప్రిపేర్నెస్ ఉంది పర్సనల్గా చెక్ చేయడానికి నేను ఇక్కడ వచ్చాను. మీరు అందరూ ఇన్స్ట్రక్షన్స్ అన్ని తెలుసుకుంటారు. మనం డైలీ టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటున్నాము, అలాగే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నాము, అలాగే మనం ఒక మీటింగ్స్ పెట్టుకున్నాము. మీరు తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్కి మీటింగ్ జరిగింది. తర్వాత మీరు ఇంటర్న్ మీ సబ్ డివిజన్స్లో మీ అసెంబ్లీ సెగ్మెంట్లలో మీరు కూడా ఇది సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళతో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం ఫైనల్ డే బందోబస్తు చేసుకున్నాము.
మనకు అక్కడి నుంచి ఫోర్సెస్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫోర్సెస్ వచ్చాయి. డైరెక్ట్గా మెటిక్యులస్ ప్లానింగ్ మైక్రో మేనేజ్మెంట్ చేసి ఎక్కడ బయట నుంచి వచ్చే ఫోర్సెస్కి డైరెక్టర్ స్టేషన్ నుంచి ఎక్కడ ముందుగా ఏ స్టేషన్కి ఎంత పోవాలి అని చెప్పి ముందుగానే ప్లానింగ్ చేయడం వల్ల డైరెక్టర్ అక్కడ స్టేషన్ దిగంగానే మీరందరూ మంచి సహకారం చేసి నేను చెప్పినట్టు మీరందరూ పికప్ చేసుకొని వాళ్ళని మళ్ళీ ఎక్కడ పోలింగ్ స్టేషన్లో మీరు రీచ్ చేశారు. నాకు ఇంతవరకు ఎక్కడ కూడా బయట ఫోర్సెస్ రావడంలో వాళ్ళకు ఏమైనా ప్రాబ్లం అయిందని ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు. దాని తర్వాత ఎండాకాలం మొన్న ఇప్పుడు వర్షం పడింది కాబట్టి చల్లగా ఉంది. ఎండాకాలం నడుతున్నప్పుడు కొంత అకామిడేషన్లో ఏసీలో ప్రాబ్లం వచ్చింది. మిగతా తప్ప దానికి ఏసీ ప్రాబ్లమ్స్ అప్పుడు ఇమీడియట్గా సాల్వ్ చేసాము. తర్వాత కూలర్స్ ఏదైనా కావాలని అది కూడా సాల్వ్ చేసాము. సో అకామిడేషన్ పరంగా కానీ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ తర్వాత వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళ డెస్టినేషన్స్ చేర్చడంలో కానీ వాళ్ళకు అరేంజ్మెంట్స్ చేయడంలో కానీ అందరూ మంచిగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాం. దాంట్లో భాగంగా మీకు అందరికీ ప్రతిసారి మీ రూట్లలో ఎవరెవరు ఉంటారు, ఏ కానిస్టేబుల్ ఏ హెడ్ కానిస్టేబుల్ ఏ రూట్కి అలాట్ చేయబడ్డాడు, అతనికి వెహికల్ ఏంటి, అవన్నీ మనం మార్నింగ్ డిస్కస్ చేస్తాం. మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను, మీరు మీ యొక్క పరిధిలో ఉండే మీకు ఏం డ్యూటీ అలాట్ చేశారో దాన్ని మొత్తం అవగాహన ఉండాలి. టోటల్గా బర్డ్స్ ఐ ఉండాలి. టోటల్గా నేను ఏం చేయాలి, నాకు ఏం అలాట్ చేయబడింది, దాంట్లో నేను ఇక్కడ నుంచి ఎవరు రికార్డ్ చేసుకోవాలి, ఎక్కడ చూసాలి, నీకు కూడా స్ట్రైకింగ్ ఫోర్స్ అయితే నీవేం చేయాలి, డ్యూటీస్ ఏంటి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి, నీ డ్యూటీ ఏం చేయాలి, నువ్వు చేయకూడదు ఏంటి, చేయాల్సింది ఏంటి. ఓకే. అండ్ ఇక్కడ ఈ రోజు నుంచి మనం ఈ మార్నింగ్ నుంచి అఫ్కోర్స్ మనం డైలీ చేస్తున్నాము, కానీ మళ్ళీ ఎలక్షన్ డిఆర్సీ సెంటర్ అంటే డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ అండ్ సెంటర్ నుంచి పోలింగ్ బ్యాలెట్ బాక్సెస్ అంటే అవి ఈవీఎంస్ వెళ్ళి పోలింగ్ అయ్యి మళ్ళీ సేఫ్గా మళ్ళీ డిఆర్సీ సెంటర్ నుంచి స్ట్రాంగ్ రూమ్కి వచ్చి స్ట్రాంగ్ రూమ్లో సీల్ అయిన తర్వాత నేను ఫైనల్ కమాండ్ ఇచ్చేంత వరకు వీఆర్ ఆన్ డ్యూటీ. యువర్ ఎంటైర్ ఫోర్స్ ఈస్ ఆన్ డ్యూటీ. ఓకే. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్. దట్ ఈస్ ద రూల్, దట్ ఈస్ ద ఆర్డర్. అండ్ ఇప్పుడు ప్రతి ఆఫీసర్ ఎవరైతే రూట్ మొబైల్ ఆఫీసర్, దాన్ని మానిటర్ చేస్తున్న ఆఫీసర్, దాన్ని ఇంకా పైన మానిటర్ చేస్తున్న ఆఫీసర్, ప్రతి రూట్ మొబైల్లో వాళ్ళ యొక్క ఈవీఎం అంటే రెవెన్యూ ఆఫీసర్స్ రెడీ చేసిన అంటే పోలీస్ సిబ్బంది రెడీ చేసిన బస్సు దానికి మళ్ళీ స్టిక్కర్ ఉందా లేదా, ఆ స్టిక్కర్ ఏ దానికి పోలింగ్ లొకేషన్స్ వెళ్తుంది అది అక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర రెడీగా ఉంటుంది. దాని పక్కనే మనం టెంట్ వేసుకొని దాని పక్కనే ఆ యొక్క కరెస్పాండింగ్ మన వెహికల్ మన రూట్ మొబైల్ వెహికల్ దాంట్లో ఎక్కాల్సిన సిబ్బంది, ఆ సిబ్బంది కరెక్ట్గా ఉన్నాయా లేదా, కరెక్ట్గా అన్ని లోడ్ చేసుకొని అన్ని టెస్ట్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకొని ఉన్నారా లేదా అన్ని చూసుకోవడం బాధ్యత ఈ ఆఫీసర్స్ది. ఇట్ ఈస్ ఆఫీసర్ ఓరియంటెడ్ బందోబస్. ఓకే. And specifically I am stressing and repeatedly I am reiterating this is officer oriented bandobast. I am sure that మీరు ప్రతి ఒక్క ఆఫీసర్ ఈ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ you will raise up and also you will do it meticulously. ఎంత మెటిక్యులస్గా మైక్రో మేనేజ్మెంట్ చేస్తారో మీరు కూడా అంత మైక్రో మేనేజ్. ఇండియా కూటమి అభ్యర్థి గడ్డం వంశీని అధిక మెజార్టీతో గెలిపించాలని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోరారు. రామకృష్ణపూర్లో ఏఐటీసీ యూనియన్ కార్యాలయం నాయకులు ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు వేజ్ బోర్డు మెంబర్ సీతారామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఉన్న సిబ్బంది ఎన్నికల విధుల్లోకి వెళ్లడం జరుగుతుందని, గతంలో ఆదివారం వస్తే ప్లేడే ఇచ్చి వారిని ఓడి ఇచ్చేవాళ్ళని అన్నారు. ఈ మధ్యకాలంలో స్పెషల్ లీవ్ అని ఇవ్వడం ద్వారా వాళ్ళు వేతనాలు నష్టపోతూ కార్మికులు మాస్టర్లు ఎందుకులోనూ కలవకుండా నష్టపోవడం జరుగుతుందని అన్నారు. గతంలో మాదిరిగా జనవరి విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తే యాజమాన్యం ఎవరైతే ఎలక్షన్ డ్యూటీకి వెళ్తారో వాళ్ళందరూ గతంలో లాగా ఓడి ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగిందని, పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. ఇండియా కూటమి పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ గడ్డం వంశీకృష్ణ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇండియా కూటమి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తుందని, దాన్ని తట్టుకోలేకని బీజేపీ లేని పోని విద్వేష ప్రచారాలు కుల మతాలను రెచ్చగొట్టే విధంగా కులతత్వం మతతత్వం ప్రేరేపించి
ప్రజలను అయోమయం గురి చేయడం జరుగుతుందని అన్నారు. చేస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులకి మినిమం వేజెస్ పెరక 10 సంవత్సరాలు అవుతుంది. మరి వారికి కోల్ ఇండియా లాగా హై పవర్ కమిటీ జీతాలు కట్టియాలి. ఈ విషయం పైన గవర్నమెంట్తో మాట్లాడాలని చెప్పాం. దానికి కూడా అంగీకరించారు. కాబట్టే ఇవాళ సింగరేణిలో ఏఐటీసీ యూనియన్ కాంగ్రెస్ అభ్యర్థి చేతి గుర్తుకు ఓటిచ్చి గెలిపించాలని కార్మికులకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఈనాడు బీజేపీ ప్రభుత్వం 400 సీట్లు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఈ దేశంలో నుండి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలందరికీ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు ఎత్తేయడానికే భారత రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అట్లాగే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ కూడా అదానీలకి అంబానీలకి అమ్మేస్తూ ఉన్నాడు. కార్మిక వర్గానికి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే ఆదాయం పోద్దట, కానీ అదానీ అంబానీలకు మాత్రం 16 లక్షల కోట్ల రాయితీ కలిగించాడు, వాళ్ళకి రుణాల మాఫీ చేశాడు. కాబట్టి ఇవాళ పారిశ్రామికవేత్తలకి ధనికులకి అనుకూలంగా ఉన్నటువంటి బీజేపీని ఓడించడం ద్వారా ఈ ఎన్నికలలో కార్మిక వర్గం తమ సత్తా చాటాలని, అట్లాగే కులాల పేరు మీద మతాల పేరు మీద బీజేపీ ఏదైతే మోసం చేస్తుందో దాన్ని ఎండగట్టాలని, అట్లనే టీఆర్ఎస్ పార్టీ కూడా గత 10 సంవత్సరాలుగా ఇక్కడేమో మోడీ ఏంది బోడీ ఏంది అంటారు, పార్లమెంటులోనేమో టీఆర్ఎస్ అభ్యర్థులు బీజేపీ ఏ చట్టం తీసుకొచ్చిందో దాన్ని బలపరుస్తారు. బొగ్గన్ల ప్రైవేటీకరణ చేయడానికి మోడీ ప్రభుత్వం ఎంఎండిఆర్ అనే చట్టాన్ని తీసుకొస్తే దాన్ని టీఆర్ఎస్ పార్టీ బలపరిచింది. మోడీ పెద్ద రోడ్డు రద్దు చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీల అమలుకు బాండ్ పేపర్పై రాసి ఇచ్చి మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి రావటం జరిగిందని, గెలిచిన తర్వాత పదవి చేపట్టి ఒక్క హామీని కూడా 100% అమలు చేయలేకపోయిందని అన్నారు. ఆ పార్టీకి ఓటు వేయడం ఎందుకు అని మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలలో మహిళలకు బస్సు ఫ్రీ అని బస్సు సంఖ్యను తగ్గించారని, కరెంటు ఫ్రీ పథకం ద్వారా 15% మందికి మాత్రమే లబ్ధి జరుగుతుందని, మిగతా హామీల్లో మహిళలకు 2,500 రూపాయల కళ్యాణ లక్ష్మికి తులం బంగారం, రైతుకు 15,000 భరోసా రుణమాఫీ, 4,000 రూపాయల పెన్షన్ ఏమీ అయ్యాయని, మళ్ళీ ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే హామీల అమలును మరిచి ప్రజల సంక్షేమమే చూడాలని, తెలంగాణ ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీగా ఉందని అన్నారు. ఇటీవల కేసీఆర్ పర్యటన సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజల స్పందన చూస్తుంటే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉందని తెలుస్తుంది. ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తుంటే ఒకసారి ఇలా ప్రజలు వేరేగా ఉంటున్నారు. అదే కావాలి మంచిర్యాలని మనం చేయడం జరుగుతుంది. మేము ఆనాడు గతంలో కేసీఆర్ ఇచ్చిన అనుకోండి ఇతర ఫండ్లు దాదాపు 100 కోట్ల రూపాయలు ఇలా ఒక దిక్కు అక్కడ ముఖ్యమంత్రి గారు, ఒక దిక్కు స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే కూడా ఎన్నో ఫండ్లు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇలా నర్స్పూర్ మున్సిపాలిటీ 3 కోట్లు పెట్టడం జరిగింది, లక్ష్మణ మున్సిపాలిటీకి 1 కోటి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇలా ఎన్నో రాజీవ్ నగర్లో దాదాపు 2 కోట్లు పెట్టడం జరిగింది, హైటెక్ సిటీలో 2 కోట్లు పెట్టడం జరిగింది. ఇలా వినూత్ కాలంలో 80 లక్షలతోటి బ్రిడ్జ్ పెట్టడం జరిగింది. అదే కాకుండా నర్స్పూర్లో విలేజ్కి దాదాపు ఒక 80 లక్షలతోటి రోడ్ పెట్టడం జరిగింది. అదే కాకుండా మన సీతారాంపల్లికి గోదావరి రోడ్డుకు దాదాపు అక్కడ 1 కోటి రూపాయలు పెట్టడం జరిగింది. అదే కాకుండా అంబేద్కర్ భవనాలు ఎన్నో పెట్టడం జరిగింది. ఇవన్నీ ఒక దిక్కు ప్రభుత్వము, ఒక దిక్కు స్థానిక ఎమ్మెల్యే ఇవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. దయచేసి
ఇలా సింగరేణికి ఇలా ఉద్యోగాలు వచ్చినంటే అది కేసీఆర్ పుణ్యం అన్న మాట చెప్పడం జరుగుతుంది. ఇలా సింగరేణిలో మేము అక్కడ పట్టాలు 3000 పట్టాలు ఇచ్చినామంటే ఇలా అది కేసీఆర్ పుణ్యం అనే మాట కూడా మరి చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చివరిగా ఒక విషయం ఇది మటుకు ఇలా సింగరేణి ఒక దిక్కు బీజేపీ ప్రైవేటీకరణ చేసే దిశగా, దాని తోడు కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ కూడా స్థానికంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ కాంగ్రెస్ కుమ్ముకై త్వరలోనే పొరపాటున కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వచ్చినా ఇక్కడ బీజేపీ వచ్చిన సింగరేణిని అమ్ముకునే దిశగా అదాని అంబానికి అమ్మే దిశగా ఒక దిక్కు బీజేపీ కాంగ్రెస్ కుట్ర జరుగుతుంది. ఇవన్నీ గమనించండి. రైతులు, వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, విద్యావేత్తలు, యువత, మహిళా తల్లులు మీరందరూ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్కి అండగా ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో, మంచిర్యాల నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కారు గుర్తు మరి కొప్పులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సాయిబాబా ఆలయంలో నంగ్నూరి సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పురోహితులు నందబాల శర్మ మాట్లాడుతూ ఆర్యవైశ్య నాయకుడు నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా 11 మంది బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగిందని, అది అభినందనీయమని అన్నారు. నెల వైశాఖ మాసం, అందులో అక్షతృతీయ. ఈ లక్ష్మీ ప్రసన్న నగర్లో ఉన్నటువంటి శేషసాయి మందిరంలో వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇవాళ నుంచి 3 రోజుల దాకా శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ శేషసాయి మందిరంలో వార్షికోత్సవాలకు సంబంధించి అనేకమైనటువంటి పూజలు, అనేకమైనటువంటి హోమాలు మరియు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇదే సందర్భంగా ఈరోజు అక్షతృతీయ. ఈ అక్షతృతీయ నాడు మనం చేయవలసినటువంటి పూజాఫలం, అక్షతృతీయ నాడు మనం దానం చేస్తే అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది. అదే దృష్టిలో ఉంచుకొని మా నంగునూరు సత్యనారాయణ శెట్టి కుటుంబ సభ్యులు, ఆయన తెలిసినటువంటి వాడు చేయవలసిన పనేమిటి ఇవ్వాలంటే దానం చేయడం, బంగారం కొనడం, ఇవన్నీ రెండవ మాట. మొట్టమొదటిసారిగా మనం చేయవలసింది ఏంటి ఇవ్వాలంటే దానం. ఎంత దానం చేస్తే అంత దానం అక్షయమవుతుంది. అందులో ఇవాళ నంగునూరు సత్యనారాయణ శెట్టి యొక్క జన్మోత్సవం. ఈ సందర్భంగా అనేక మంది బ్రాహ్మణులకు, 11 మంది బ్రాహ్మణులకు భారీ మొత్తంలో మించుమించుగా ఒక 2000 రూపాయల విలువ కలిగినటువంటి ఆహార పదార్థాలు దానం చేసినాడు ఆ నంగునూరు సత్యనారాయణ శెట్టి. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆ లక్ష్మీనారాయణ స్వామి అఖండమైనటువంటి ఐశ్వర్యం, ఆనందమైనటువంటి జీవితం, ఆరోగ్యపరమైనటువంటి జీవితాన్ని ఆయనకు ప్రసాదించాలని మనసారా మేము బ్రాహ్మణులందరం ఆయనను కోరుకుంటున్నాం, ఆ పరమాత్మను కోరుకుంటున్నాం. గొప్ప సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్ ఎన్నికలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలన్న రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హామీలు నెరవేర్చని కాంగ్రెస్, రాజ్యాంగాన్ని సవరిస్తామంటున్న బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు. క్యాతన్పల్లిలో కాంగ్రెస్ యువ సమ్మేళనం. పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే గడ్డం వివేక్. పెద్దపల్లిలో కాంగ్రెస్ దే గెలుపని ధీమా వ్యక్తం చేసిన నేతలు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా పోలీసులకు రామగుండం సిపి దిశా నిర్దేశం. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరే వరకు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశం. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.